మారీచుడు వేషం మార్చినట్టు రాజధానిపై జగన్ మాట మారుస్తున్నారు. మానసిక పరిపక్వత లేని పిచ్చోడిలా జగన్ మాట్లాడుతున్నారు. అమరావతి రాజధానిగా పార్లమెంట్ ఆమోదించింది. కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు మావిగన్ అంటూ జగన్ ఎవరిని మభ్యపెట్టడానికి? జగన్ ఎజెండా మోసం, ఆచరణను వంచడం. నాడు 3 రాజధానులు అన్నాడు, మొన్న అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ అన్నాడు, మళ్ళీ మావిగన్ అంటున్నాడు. పిచ్చోడ్లా మాట్లాడుతున్న జగన్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. జగన్ వ్యాఖ్యలు చూసి చిన్న పిల్లలు సైతం నవ్వుకుంటున్నారు. అధికారం కోసం మారీచుడు వేషాలు మార్చాడు. అమరావతి విషయాలు తీసుకుందాం. ఆ రోజు సపోర్ట్ అన్నాడు అమరావతి, తర్వాత ఏమన్నాడు 3 మొక్కలు అన్నాడు, ఆ తర్వాత ఏమన్నాడు మావిగన్ అన్నాడు, ఈ రోజు ఏమన్నాడు అమరావతి పరిరక్షణ, మళ్ళీ మావిగన్కే ఓటేస్తాడు. అంటే చట్టం చేసాం, అసెంబ్లీలో ఆమోదించాం, కేంద్రంలో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి, రాష్ట్రపతి గజెట్ చేశాడు. ఈయన ఏం చేస్తాడండి? ఎవరిని మభ్య పెడతాడండి? ఆయన ఎజెండా మోసం, ఆయన ఆచరణ వంచడం. అటువంటి వ్యక్తి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. చిన్న పిల్లవాడు కూడా నవ్వుకుంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు చేసేటప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు స్పందించేశారు. మేము మంత్రులుగా ఉండి కూడా బోర్డులో చూసి కింద ఏం జరుగుతుంది వాస్తవ పరిస్థితి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి మెరుగైన విధంగా రైతులకి ఇచ్చేదాన్ని తీసుకుంటాం. కానీ అరగాలం పండించే రైతులు కష్టాల్లో ఉన్నారు. రైతు ఏదైందంటే మంచి గిట్టుబాటు దొరికితే రైతు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ఆచరణలో కొంచెం గ్యాప్ ఉంది, అది గమనించాలి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మెరుగైన చర్యలు అంటే అన్నీ బాగున్నా వాడిని ఆరోగ్యం సక్రమంగా లేకుండా ఉన్నటువంటి పిచ్చోడు అంటారు. మంచిగా మానసిక పరిస్థితి బాగున్న వాళ్ళ మాట చెల్లుతుంది. మీరు ఒక విలేకరు అడుగుతారు. నేను రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశాం, పార్లమెంట్ ఉభయ సభలు తీర్మానం చేశాయి, కేంద్ర క్యాబినెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, రాజధాని గజెట్ రాష్ట్రపతి నోటీస్ చేశారు. ఈ రాజధాని అమరావతి మ్యాప్లో ఉన్నాయి. అవునా కాదని మేము వాడేవాడో పిచ్చోడు మాట్లాడితే మీరు మాట్లాడేది ఏంటండి? చట్టబద్ధత కలిగింది. మాటకి ఒక మానసిక పరిపక్వత వ్యక్తి మాట్లాడిన దాని గురించి మీరు ప్రజలు అయోమర్శించింది అనుకుంటారా? మీరు మీడియా పాత్ర ఏంది? మీడియా వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలి. పిచ్చోళ్ళు సైకోలు మాట్లాడే మాటలు మీరు ప్రయాణం ఇవ్వకండి. ఈ రాష్ట్ర రాజధాని అమరావతి అంతే. దానిలో